సాలార్జంగ్ మ్యూజియం. ఈ పేరు చెబితే చాలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కళాఖండాలు, ఏనుగు దంతాలతో చెక్కబడిన సుందర శిల్పాలు, నిజాం రాజులకు వన్నె తెచ్చిన వస్త్రాలు, వారు వినియోగించిన ఆయుధాలు కళ్ల ముందు కదులుతాయి. పుస్తకాల్లో వీటి గురించి చదివేది కొంతైతే ప్రత్యేకంగా ఈ కళలను చూసి నేర్చుకునేది కొండంత. 1951లో ఏర్పాటైన ఈ మ్యూజియం ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచింది. డిసెంబర్ 16వ తేదీన సాలార్జంగ్ మ్యూజియానికి బీజం పడింది. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. సుమారు 39 గ్యాలరీలతో, వేలాది కళాఖండాలతో మ్యూజియం సుందరంగా కనిపిస్తుంది. ఈ మ్యూజియం ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రెబెక్క శిల్పం, ఏనుగు దంతాలతో చేసిన కళాఖండాలు పర్యాటకుల మనసులను దోచేస్తాయి. ఇక గంట గంటకు సమయాన్ని బట్టి గంటలు కొట్టే 19వ శతాబ్దానికి చెందిన గడియారం మ్యూజియానికే గుండెకాయ అని చెప్పాలి. సమయం 0 అవర్కు చేరుకుంటుందంటే చాలు ఏ గ్యాలరీలో ఉన్న పర్యాటకులైనా సరే గడియారం ముందు వాలిపోతారు. గడియారంలో భటుడు కొట్టే గంటల మోతను ఆసక్తిగా తిలకిస్తారు. Unfamiliar with many of the gods, Hindu gods, Muslim gods, and all the other artifacts in here. It's good to see a familiar. సో మన కల్చర్ని మన గురించి కూడా వాళ్ళు ఈవెన్ ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసి ఎప్పుడైనా చూసేవాళ్ళు ఇప్పుడు రియల్గా చూస్తున్నారు అనమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో నేను కూడా చాలా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను సాలార్జంగ్ మ్యూజియం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చాను, ఇప్పుడు చాలా బాగుంది. 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మ్యూజియం నిర్వాహకులు ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సాలార్జంగ్ మ్యూజియం తొలినాటి చిత్రపటాన్ని, జవహర్లాల్ నెహ్రూ మ్యూజియాన్ని ప్రారంభిస్తున్న చిత్రాలను, వీటితో పాటు గత మ్యూజియం భవనంలో ఆయుధాలు, వస్త్రాలను భద్రపరిచిన ఫోటోలను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. డిసెంబర్ 16, 2011కు మ్యూజియానికి 60 వసంతాలు పూర్తికాగా శుక్రవారం మ్యూజియానికి సెలవు దినం కావడంతో 61వ వ్యవస్థాపక దినోత్సవాన్ని డిసెంబర్ 15వ తేదీనే మ్యూజియం నిర్వాహకులు నిర్వహించారు. అద్భుత కళాఖండాలకు నిలయం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాలార్జంగ్ మ్యూజియం 61వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ను చూడడానికి స్వదేశీతో పాటు విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వ్యవస్థాపక దినోత్సవాలను మరిన్ని జరుపుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. కెమెరామెన్ మోహన్తో కృష్ణమూర్తి, మహా టీవీ, హైదరాబాద్.